చెప్పండి మ్యామ్, దివానా ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మాకు ఒక జర్నీ ఇది. లాస్ట్ 2.5 years లో మేము కలిసి ఒక గొప్ప సినిమా చేద్దామని ఏదైతే సంకల్పంతో మొదలు పెట్టామో, ఇవాళ మేము అనుకున్నది తీయగలిగాము, థియేటర్స్ లో తీసుకురాగలిగాము. ఆడియన్స్ కూడా మేము ఏదైతే బిలీవ్ చేసి థియేటర్స్ లో వేసామో దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే మాకు లోపల చాలా చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అంటే హర్షిత్ లో మున్నని ఎలా చూసుకున్నారు, ఎలా ఓకే చేశారు? ఆ మున్నా అంటే హర్షిత్ తో మేము ఇదివరకే కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ చేసామండి. నేను ఆహాలో ఉన్నప్పుడు అవి నేనే అప్రూవ్ చేశాను అనమాట. మున్నా క్యారెక్టర్ లో ఏం కావాలి అని నాకు తెలుసు నేను కథ విన్నప్పుడు. అండ్ హర్షిత్ పొటెన్షియల్ ఏంటో కూడా నాకు చాలా బాగా తెలుసు. హర్షిత్ తప్ప మున్నా క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరని కథ చెప్పినప్పుడే మేము బిలీవ్ చేసాము. అండ్ ఫ్రమ్ దట్ డే హీ వాజ్ అవర్ మున్నా అండ్ టుడే హీఈస్ అవర్ మున్నా. అంటే చాలా మంది చూసిన వాళ్ళందరూ కూడా అరే నిజమైన పర్ఫార్మర్ కదా అని చాలా మంది పొగుడుతున్నారు దివానా గురించి. సో హర్షిత్ గారి గురించి ఏం చెప్తారు, ఓవరాల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? హర్షిత్ పర్ఫార్మెన్స్ అండి. ఆ, ఒక స్టార్ ఎలా ఉంటారో నేను అది చెప్పను, కానీ మా హర్షిత్ పర్ఫార్మెన్స్ చింపేశాడు. ఎస్పెషల్లీ మీరు క్లైమాక్స్ 15 minutes చూస్తే మీ కంట్లోంచి నీళ్ళు రాకుండా ఉండవు. ఆ 15 నిమిషాలు సినిమాకి ప్రాణం. ఆ ప్రాణం పెట్టి చేశాడు. హర్షిత్ కి ఉన్న అవార్డ్స్ అన్ని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నమ్మరు, మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక్కొక్క షాట్ తీస్తుంటే అయ్యో వాడి అతనికి వచ్చే అవార్డు మనం తీసేసుకుంటాం, వద్దు వద్దు ఉంచుదాం అన్నట్టు ఫీల్ అయ్యాం అనమాట. అంత బాగా పర్ఫామ్ చేశాడు. హీ డిజర్వ్స్ ఆల్ ద అవార్డ్స్. అంటే చిన్న సెన్సార్ ఇష్యూ కూడా వచ్చిందని ఇందాక మాట్లాడారు కదా, సో దాని గురించి చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నానండి. మేము ఒక క్లీన్ సినిమా తీసాము. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నేను మా హస్బెండ్, నా పిల్లలు, నా పేరెంట్స్ అందరితో కలిసి కంఫర్టబుల్ గా చూసే సినిమా తీసానని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఒక సెన్సార్ ఏ రేటెడ్ ఇచ్చినంత మాత్రాన అది జనాల్ని థియేటర్ కి రాకుండా ఆపలేదని నేను బిలీవ్ చేస్తున్నాను. గుడ్ సినిమా విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్ అండి. ఇవాళ మీరందరికీ నచ్చింది కదా, మీరందరూ చూస్తున్నారు కదా, ఇదే ఆడియన్స్ అందరికీ చెప్పండి. దే విల్ ఆల్సో కమ్ అండ్ వాచ్. అంటే అరవింద్ గారు అందరూ వచ్చారు. సో ఈ జనరేషన్ లైక్ ఇప్పుడు ఉన్న మూవీ పరిస్థితి కొంచెం బాగాలేదని అందరికీ తెలుసు కాబట్టి ఏదైనా చిన్న సినిమా మంచి సినిమా వస్తే పెద్దవాళ్ళతో ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు నెక్స్ట్ మన ఇండస్ట్రీలో ఎవరికి చూపిద్దాం అనుకున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అది ప్లాన్ చేస్తున్నామండి. తొందరలో మీ అందరికీ తెలుస్తుంది. వెరీ సూన్ వి విల్ లెట్ యు ఆల్ నో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్.